ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి. ఇప్పుడే అందిన వార్త, సుప్రీంకోర్టు సంచలన తీర్పు దేశమంతగా ఒక్కసారిగా షాక్ అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుసుకుందాం. వీడియోని చివరి రోజు చూడండి, అర్థమవుతుంది. మొదటిసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి, వెంటనే లైక్ చేయండి. వివరాలకు అయితే వెళ్ళిపోదామండి. ముఖ్యంగా దేశంలో మరణ శిక్షల విషయంలో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి తీరుపైన సుప్రీంకోర్టులో అసంతృప్తి వ్యక్తం చేసిందనమాట. ఎందుకంటే కాలానుగుణంగా మార్పులు వస్తున్నాయి, వాటిని అమలు చేసేందుకు కేంద్రం సిద్ధంగా లేకపోవడంతో అని పెద్ద సమస్య అయితే ఉందని చెప్పేసి పేర్కొంది. ఇక మరణశిక్షలో పడిన దోషులు ఉరిశిక్ష బదులుగా ప్రాంతకమైన ఇంజెక్షన్ ద్వారా శిక్షలు అమలు చేయాలని, లేదా వీటిలో దోషులు ఏదో ఒక దాన్ని ఎంచుకునే అవకాశాన్ని ఇవ్వాలని కోరుతూ పిటిషన్ను పిల్ను ఇవాళ జస్టిస్ అనగా ఏదో ఒకటి దానిపైన జస్టిస్ విక్రమ్నాథ్ కావచ్చు, జస్టిస్ సందీప్ మెహతా కూడిన ధర్మాసనం విచారణ చేయడం అయితే జరిగిందనమాట. అంటే విచారణ సందర్భంగా సైన్యంలో ఈ విధమైనటువంటి ఎంపిక ఖైదీలకు ఇస్తారని పిటిషనర్ తరపున న్యాయవాది ఋషి మల్హోత్రా వాదించడం జరిగింది. అయితే కేంద్ర ప్రభుత్వం సమర్పించిన కౌంటర్ అఫిడవిట్లో ఇలాంటివి ఎంపిక ఇవ్వడం, అమలు చేయడం సాధ్యం కాదు కానీ చెప్పేసి ఈ నేపథ్యంలోనే ధర్మాసనం మౌలిక వ్యాఖ్యలు చేస్తూ ప్రభుత్వం కాలానుగుణంగా మార్పులు స్వీకరించడానికి సిద్ధంగా లేదు కాబట్టి ఉరి తీయడం అనేది చాలా పాత పద్ధతి, కాలంతో పాటు మార్పులు రావాలని చెప్పేసి చెప్పడం జరిగిందనమాట. తదుపరి విచారణ నవంబర్ 11కి అయితే వాయిదా వేసిందనమాట. పాత పద్ధతి కాకుండా కొత్త పద్ధతిలో కూడా అనుసరించాలని చెప్పి